అన్నయ్య, ఇది వచ్చేసి యానం నుంచి పావుచారులు తెప్పించిన ఖర్చిది. ఒకసారి చూడండి. ఎరువులు తెప్పించారా? నిన్ననే లోడ్ వచ్చింది అన్నయ్య. దాని బిల్లు దీని కిందే ఉంది, చూడండి. శివయ్య, ఆవు పేడని పోగు చేసే ప్రయత్నం చేయండి. ఏ రైతు నుంచి తీసుకున్నా మళ్ళీ లెక్క ఆ రోజే ఇచ్చేలా చూడండి. ఈ లెక్క కూడా ఒకసారి చూడండి అన్నయ్య గారు. ఏంటది? మూట? అదే ఏం మూట అని. విప్పి చూస్తే పోవా? నేను ఎందుకున్నాను ఇక్కడ? ఇలాంటి మూటలని విప్పడానికే కదా. అంతా బంగారమే. నువ్వు కూడా దుబాయ్కి వెళ్ళొచ్చావా అక్క? అలా అంటావేంటోదినా? ఇవి పెళ్ళప్పుడు రామలక్ష్మికి పుట్టింటి తరపున మనం పెట్టిన నగలే కదా. అవును. ఇవి ఇక్కడికి తీసుకొచ్చారేంటి ప్రమీళ గారు? మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకొచ్చేశాక ఇవి మా ఇంట్లో ఉండడం దేనికి? కాళ్ళు నయమైపోతే మీ ఇంటికి వచ్చేస్తుంది కదా, ఈ లోపలే తీసుకురాకపోతే ఏంటంట? ముందు కూర్చోమ్మ, మాట్లాడుకుందాం. వద్దులే అన్నయ్య గారు. మనం ఇంకా చుట్టాలమే అయితే కూర్చున్నా, టీ తాగినా, టిఫిన్ తిన్నా అర్థం ఉంటుంది. కాదా ఏంటి? ఏకంగా బియ్యపురాలే కదమ్మా. సంబంధాలు తెగిపోతుంటే ఇంకా వరుసలేంటండి?